ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకున్న టీమిండియాకు షాక్ తగిలేలా కనిపిస్తోంది. సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమి ఆసీస్ టూర్లో ఆడటం అనుమానంగా మారింది. మోకాలి గాయం తిరగబెట్టడమే దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం షమి బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో బీసీసీఐ మెడికల్ టీం పర్యవేక్షణలో ఉన్నాడు. గాయం తీవ్రతను చూస్తే కనీసం 6 నుంచి 8 వారాల విశ్రాంతి కావాలని చెబుతున్నారు. నిజానికి షమి దేశవాళీ టోర్నీలో ఆడి ఫిట్నెస్ నిరూపించుకుంటాడని అంతా భావించారు. న్యూజిలాండ్తో సిరీస్తో రీఎంట్రీ ఇస్తాడని కూడా అంచనా వేశారు. ఇటువంటి పరిస్థితుల్లో షమి గాయం మళ్లీ తిరగబట్టడం ఆందోళన కలిగిస్తోంది. షమి గత ఏడాది వన్డే ప్రపంచ కప్ ఫైనల్ తరువాత మళ్లీ భారత్ తరపున ఆడలేదు. డిసెంబర్లో దక్షిణాఫ్రికాతో సిరీస్కు ఎంపికైన ఫిట్నెస్ సాధించకపోవడంతో తప్పుకోవాల్సి వచ్చింది. తరువాత చికిత్స తీసుకున్న షమి నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకున్నాడు. ఫిట్నెస్ కూడా సాధించి బౌలింగ్ చేస్తుండటంతో ఆసీస్తో టూర్కు జట్టులోకి వస్తాడని బోర్డు వర్గాలు కూడా ధృవీకరించాయి. తాజాగా మోకాలు నొప్పి మళ్లీ మొదలవడంతో బీసీసీఐ మెడికల్ టీం పర్యవేక్షణలో ఉన్నాడు. వర్క్ మేనేజ్మెంట్ ప్రకారం అతడిపై ఎక్కువ భారం లేకుండా చూడాలని ఎన్సీఏ వైద్యులు సూచించారు. ఒకవేళ 6 నుంచి 8 వారాలు బౌలింగ్ చేయకుంటే మాత్రం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతన్ను కొన్ని మ్యాచ్లకు దూరమయ్యే అవకాశాలున్నాయి. భారత్ ఆసీస్ 5 టెస్టుల సిరీస్ నవంబర్ 22 నుంచి మొదలవుతుంది.